అయ్యప్ప స్వామివారి చరిత్ర. కలియుగంలో ధర్మం ఒంటిపాదంపై నడుస్తూ ఉంటుంది. ఆ ధర్మాన్ని కాపాడేందుకు హరిహరుల కలయికతో అయ్యప్ప స్వామివారు ఉద్భవిస్తారు. అందుకే ఆ హరిహర సుతుణ్ణి ధర్మశస్త అని కూడా పిలుస్తుంటారు. బాలుడైన అయ్యప్ప స్వామివారిని హరిహరులు పంబా నది తీరం దగ్గర వదిలి వెళ్ళిపోతారు. ముగ్ధ మనోహరమైన ముఖ వచ్చస్సుతో ఒక దట్టమైన అడవిలో పడుకొని దోలాడుతూ నవ్వుతుంటాడు ఆ స్వామి. ఆ బాలుని మెడలో ఒక సువర్ణ గంట కట్టబడి మెల్లగా మ్రోగుతూ దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటుంది. ఆ సువర్ణ గంట పేరు మణి. అది కంఠాన ధరించి ఉంది కాబట్టి ఆయనకి మణికంఠ అన్న పేరు వచ్చిందని చెప్తుంటారు. ఆ ప్రకాశానికి వేటకు వెళ్తున్న పందల రాజపు రాజు రాజశేఖరుని చూపు ఆ బాలుడిపై పడుతుంది. క్రూర మృగాలు తిరిగే ఈ కారడవిలో ఇక్కడ ఈ బాలుణ్ణి ఎవరు వదిలేశారో అని అటు ఇటు చూస్తారు. కానీ ఆయనకి ఎవరూ కనిపించరు. మహాశివుడు ఒక ముని రూపంలో వచ్చి